మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావడం లేదని చెప్పారు. అయితే ఈడీకి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ నెల 12 తర్వాత విచారణ తేదీ నిర్ణయించాలని కేజ్రీవాల్ తెలిపారు. మరోసారి ఈడీ విచారణకు ఢుమ్మా కొట్టారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సిరాజ్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సిరాజ్. ఎలా చూడాలి? 8వ కూడా ఈడీ విచారణకు హాజరు కావట్లేదు అని చెప్తున్నారు కేజ్రీవాల్. అయితే 12వ తేదీన విచారణకు సమాధానం ఇస్తా అని చెప్తున్నారు. అంటే ఏంటి అసలు ఇప్పుడు ఈడీ ఎలా తీసుకునే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేను అంటూ కూడా ఈడిచ్చిన నోటీసులకు అతను రిప్లై కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాను రాలేను, వ్యక్తిగత సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సో తాను రాలేను, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ విచారణకు హాజరవుతున్నట్టు కూడా అతను ప్రత్యేకంగా ఈడీ ఇచ్చిన నోటీసులకు రిప్లై కూడా ఇచ్చారు. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు విచారణ చేసుకోవచ్చు, మీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను, మీ ఏ ప్రశ్నలు అయితే అడిగినా ప్రశ్నలన్నింటి కూడా సమాధానంలో చెప్తానంటూ కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అయితే అంటే టోటల్ గా చూసుకుంటే 8 సార్లు కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాలంటూ కూడా చెప్తున్నారు. కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం తాను విచారణకు రాలేను, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, వ్యక్తిగత సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి, షెడ్యూల్ మాత్రం బిజీ చాలా టైట్ ఉంది, సో తాను రాలేను. అంతేకాకుండా ఈ కేసు కోర్టు కూడా విచారణ కొనసాగుతుంది. అంటే మార్చి 16 తర్వాతకి ఖచ్చితంగా విచారణకు వస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే మార్చి 4వ తారీఖు ఖచ్చితంగా విచారణకు రావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకు రాలేదని చెప్పుకోవాలి. మరోసారి కూడా ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టారని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖచ్చితంగా అరెస్ట్ చేశారంటూ కూడా సంబంధించిన నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీ సీఎం ఇచ్చిన రిప్లైకు ఈడీ అధికారులు ఎటువంటి సమాధానం ఇస్తారో ఖచ్చితంగా వేచి చూడాలి. అంటే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారా, లేదంటే మార్చి 16 వరకు వెయిట్ చేస్తారా, లేదంటే మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని పిలుస్తారనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాలని కూడా చెప్పవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.